శివాయ. ఇక్కడికి విచ్చేసినటువంటి మన హిందూ పెద్దలకు మరియు హిందూ బంధువులకు అందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం ఏంటో అనగా మన హిందూ ధర్మాన్ని చక్కగా అందరూ పాటించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ పెట్టి 100 సంవత్సరాలైన సందర్భంగా మీటింగు క్షత్రియ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క మీటింగ్కి మన హిందూ బంధువులందరూ కూడా నీనా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో వచ్చి మన హిందూ ధర్మాన్ని చక్కగా కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న విషయాలు మన ఇక్కడ 2 విషయాలు చర్చించుకుంటే, మొన్న కార్తీక మాసంలోని చిన్న విషయం అండి, మన హిందువుల్ని ఏదో విధంగా అణచాలని, ఏదో విధంగా వంకలు పెట్టాలని ఒక చిన్న విషయం. శబరిమల అయ్యప్ప స్వామి తేజోమయంగా మన హిందువుల్ని ఎంత కాపాడుతున్నారంటే అంత కాపాడుతున్నారు. ఆ యొక్క అయ్యప్ప స్వామి వారి దగ్గరికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్పేసి అక్కడికి రాకుండా ఉండాలని దుర్మార్గులు దుష్టులు ఎవరైతే ఏమి కానీ అక్కడికి వెళ్లకుండా ఉండాలని మెదడువాపులు వచ్చేస్తున్నాయి. పంబలో స్నానం చేయకూడదు, అది ఇదని వాట్సాప్ ద్వారా, ఆ గ్రూపుల ద్వారా, ఈ గ్రూపుల ద్వారా మనల్ని దుష్ప్రచారం చేశారు. నిజంగా కూడా అక్కడికి వెళ్తే నేను వెళ్ళాను, ఏ విధమైన ఇబ్బంది కానీ ఏ విధమైన ఇది కానీ లేదు. కావాలని చెప్పేసి మన మీద బురద చెమ్మడానికి, మన మతం మీద ఏదో మచ్చ వేయడానికి వీళ్ళు చేసే యొక్క పనులు, ఈ యొక్క యూట్యూబ్ వాట్సాప్ చేసే వాళ్ళందరూ కూడా గమనించి హిందువులారా మేల్కొనండి. అందరూ కూడా చక్కగా మన హిందూ మతాన్ని చక్కగా కాపాడండి. చక్కగా మన హిందూ పూజలు పురస్కారాలు మీ అందరికీ తెలిసినవే, నేను వేరేగా చెప్పవలసింది ఏం కాదు. నాకు తెలుసున్నంత వరకు అన్నింటిలో కూడా మన హిందువులు చక్కగా ముందుంటారు, కానీ ఎవ్వరికీ హాని చేయరు. కానీ అవతల వారు మనకు హాని చేయాలని చూసినప్పుడు మనందరం కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి మన యొక్క సత్తా చూపించుకోవడానికి ఈ 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పెట్టి 100 సంవత్సరాలైన సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ భక్తులు కూడా తప్పనిసరిగా ఈ మీటింగ్కి హాజరయ్యి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఈ నెల 28వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు పాలకొల్లు లాలా లజపతిరాయ్పేటలో ఉన్నటువంటి క్షత్రియ కళ్యాణ మండపం నందు హిందూ సమ్మేళనం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి దైవజ్ఞులు పెద్దలు అందరూ నిర్ణయించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి నన్ను అధ్యక్షతగా పెట్టినందుకు ముందుగా అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రీయ సంఘ్ సేవక్ ఆర్ఎస్ఎస్ ఇది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. యావత్ భారతావనిలో ఉన్నటువంటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేందుకు ఏర్పడినటువంటి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థ మరి దిగ్విజయంగా 100 సంవత్సరాల పాటు పూర్తి చేసుకొని, మరి ఈ రోజున మన పాలకొల్లు పట్టణంలో జరుగుతున్నటువంటి యొక్క పాత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి శ్రీ ఉమా క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ పెద్దలు మీసాల రామచంద్రరావు గారు, రాము గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంకర్త ఈ యొక్క నిర్వహణ కార్యదర్శి శ్రీమతి తొట్టంపూడి సునీతాదేవి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది మన హిందూ గుళ్ళను, మన హిందూ సాంప్రదాయాన్ని నలుదిక్కులా చాటి చెప్పడానికి, భారత్ను విశ్వవిఖ్యాతగా నిలపడానికి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సంస్థ ఏర్పడి శతవసంతాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి పాలకొల్లులో హిందూ సమ్మేళనం అనేటటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సుమారు 3000 మందితోటి నిర్వహించాలని మరి పెద్దలు దైవజ్ఞులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి హిందూ బంధువులు, హిందూ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా మరి విన్నవించడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఇక్కడున్న పెద్దలకు మరియు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. జాతీయ విలువలతో కూడిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్, అదే ఆర్ఎస్ఎస్, పూర్తిగా దేశభక్తి, అణువణువు దేశాభిమానం గల ఒక సంస్థ 100 సంవత్సరాలు నడపడం అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం కూడా. ఈ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ అనే ఒక సంస్థ 1925వ సంవత్సరంలో స్థాపించబడింది. ఈ సంవత్సరం అంటే 2025కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా రాష్ట్రీయ స్వయం సేవక్కి అభినందనలు తెలుపుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమాజము హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించాలని ఒక నిర్ణయం అయితే జరిగిందండి పెద్దల సమక్షంలో. ఏదైతే శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయో ఆర్ఎస్ఎస్కి, దానికి అభినందనలుగా హిందూ సమాజమే హిందూ సమ్మేళనం నిర్వహించుకోవాలి అనే ఒక నిర్ణయం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నెల 28వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు మన పాలకొల్లులో ఇప్పుడు మన పెద్దలు చెప్పారు, సుమారు 3,000-4,000 మందితోటి ఒక హిందూ సమ్మేళనం, అంటే ఒక హిందూ సంఘటన శక్తి. ఇది ఒక శక్తి ప్రదర్శన. మనం ఎవరి మీదకో దీన్ని విమర్శించడానికి కాదు, కేవలం ఒక హిందువులు కలిస్తే వచ్చే శక్తి ఎంత గొప్పదో ఆ కలయిక ద్వారా మనం చెప్పడం గురించే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో దేశాభిమానం గల ప్రతి హిందువు ఈ కార్యక్రమం నాది, నేను పాల్గొంటాను అని ప్రతి ఒక్కరూ మన ధనపూర్వకంగా పాల్గొని ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఇది కేవలం ఒక పాలకొల్లు టౌన్కు మాత్రమే, అంటే మళ్ళీ చుట్టుప్రక్కల మండలానికి కాదు, కేవలం ఒక పాలకొల్లు టౌన్లో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రతి హిందువు ఇది నా బాధ్యత, ఇది నా హిందూ సమ్మేళనం, నేను ఒక హిందువుని, ఒక దేశభక్తి గల పౌరుడిగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటాను అని మరింత మందికి ప్రేరణ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి నాతోటి హిందూ బంధువులందరికీ కూడా నా నమస్కారం. మరి రాబోయే 28వ తారీఖు ఆదివారం మన క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగే హిందూ సమావేశంలో అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కు నన్ను కూడా రమ్మని కోరడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే మా ప్రాంగణంలో జరుగుట నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొని ఈ సమావేశానికి ఇచ్చేసి వారి యొక్క ధర్మాన్ని, వారి యొక్క అభిప్రాయాన్ని చాటి చెప్పాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే మన భారతదేశానికి మన హిందూ సంప్రదాయమే ముఖ్యం. దాని ప్రామాణికంగానే మన హిందూ సంప్రదాయంలో కుటుంబ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా నడుపుతూ ఈ రోజుల్లో జరుగుతున్నది. ఆ వ్యవస్థని మనం కాపాడుకుంటూ ఎదురుగా రాబోయే కాలానికి జనరేషన్కి కూడా మనం ఈ ఆదర్శంగా ఉండి అన్ని కార్యక్రమాలు వారికి కూడా తెలియపరచవలసినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. కాబట్టి బొట్టు వగేరా అన్నీ కూడా నేర్పవలసినటువంటి మన రాబోయే కాలానికి తెలియపరచవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నందున ప్రతి హిందువు వచ్చి ఈ సమావేశంలో వారి యొక్క అభిప్రాయాలు తెలియజేసి మన ఆర్ఎస్ఎస్ వారి ద్వారా ఈ హిందూ మతాన్ని విజృంభించి అనేక కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.